ఓకే సార్. శారదా కాలనీ అంటే గుంతలు, వీధి లైట్లు లేకుండా, లేకపోతే కాలువలు లేకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గుంటూరు నగరంలోనే లక్ష్మీపురాన్ని తలపించేటువంటి విధంగా శారదా కాలనీ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 నెలల క్రితం 1వ లైన్ నుంచి దాదాపు 19వ లైన్ వరకు ట్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 1,93 లక్షల రూపాయలతో అన్ని వీధుల్లో కూడా లో లేయింగ్ ఉన్నటువంటి సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. శరవేగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతూ, ముఖ్యంగా గతంలో 30-50 సంవత్సరాల నుంచి ఎప్పుడు పట్టించుకున్నటువంటి 3 వంతుల కార్యక్రమం దగ్గర నుండి, అలాగే బొంగరాల్ వీడు ఎక్స్టెన్షన్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే 40 అడుగులు కూడా లేనటువంటి రోడ్ని 60 అడుగులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ ప్రాంతంలో ఆర్డీపీ కూడా రెడీ చేసి ప్రాపర్టీ హోల్డర్స్ అందరికీ కూడా వాళ్ళ మార్కింగ్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేశాం. తొందరలోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి ప్రజల సహకారంతో ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎందుకంటే గుంటూరు నగరంలో ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పెరిగినటువంటి ప్రాంతాల్లో బొంగరాల్ బీడ్ రోడ్డు ఏదైతే శారదా కాలనీకి వచ్చేటువంటి రోడ్డు విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఎక్స్టెన్షన్ చేసి గుంటూరుని మరింత అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలో భాగంగా ఈ రోడ్ను కూడా ఈరోజు పునర్నిర్మాణం చేయడానికి దాదాపు బొంగరాల్ బీడ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి లాస్ట్ శారదా కాలనీ ఎండింగ్ రోడ్ వరకు కూడా 60 అడుగుల రోడ్డు చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే అధికారులు మార్కించడం, ఆర్డీపీ తయారు చేయడం, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఏదైతే నష్టపరిహారం చెల్లించేటువంటి కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తాం. ఈరోజు నగరంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక వసతులు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కల్పించాలనే ధ్యేయంతో పనిచేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మా కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరి సమస్యలు వింటాం. వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరతగిన చేసేటువంటి ప్రణాళికతో ముందుకు